పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నారా లోకేష్ బాబు గారు ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులు, మన మండల్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్ గారికి కూడా మన పంచాయతీ తరపున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతున్నాను. ఇప్పుడే మన కార్యక్రమం చేస్తున్న మన గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు సార్ గారి సతీమణి నారా పూనమ్మ గారు మన విలేజ్కి విచ్చేస్తున్నారు. వేపూరు గ్రామానికి మనం అందరం మహిళలందరూ కలిసి స్వాగతం సుస్వాగతం తెలపాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు మేము లుద్ధ నుంచి మేడం గారు ప్రసంగిస్తారు. అందులో భాగంగా మేడం ప్రసంగించేటప్పుడు ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని చివరగా ఏదైనా మీకు సమస్యలు ఉంటే, ఏదైనా డౌట్లు ఉంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత 1 by 1 వచ్చి విన్నవించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు అందరూ సైలెంట్ కూర్చోండి, అందరూ కూర్చోండి. సైడ్ రా, సైడ్ కూర్చో. బాదుషా కూర్చో, కూర్చో. మేఘరాదా కూర్చో, అట్లా అడ్డం రావద్దు, కూర్చో అట్లా. ఎవరు కానీ అడ్డం రాకుండా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మండల మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సాంబశివ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన పీకే ముడా చైర్మన్ డాక్టర్ సురేష్ సార్ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కూర్చోనాడా, కూర్చోనా అంతే సార్. వద్దు, వచ్చేసి మేడం వచ్చేసి టైం లేదు ఆడ. ఓకే సార్. అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఐదర్వల్లి గారికి స్వాగతం సుస్వాగతం. కో క్లస్టర్ ఇన్ఛార్జ్ గాయత్రి గారికి స్వాగతం సుస్వాగతం. మన పంచాయతీ పార్టీ అధ్యక్షులు మంజు గారికి స్వాగతం సుస్వాగతం. మన యూనిట్ ఇన్ఛార్జ్ లీలా వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మంజు గారు. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్ కనకరాజు, షబీర్ బాయి, శివకుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన ఏపీఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే ఈ కార్యక్రమం చేస్తున్న మన టీటీడీ బోర్డు మెంబర్ శాంతారామన్ గారి స్వాగతం సుస్వాగతం. మన కడా అడ్వైజరీ కమిటీ మెంబర్ రామచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. మన సుగ్రమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. నియోజకవర్గ మహిళా అధ్యక్షులు చంద్రకళ గారికి, మండల మహిళా అధ్యక్షురాలు పుష్పమ్మ గారికి, జనరల్ సెక్రటరీ నాగజ్యోతి గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ అట్లా కూర్చోడప్పా, కూర్చో. నాగేశ కూర్చో. శివ కూర్చోండి అందరూ. మన రెస్కో డైరెక్టర్ అరవ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముండాతం సార్ స్వాగతం సుస్వాగతం. మన జనసేన ఇన్ఛార్జి నరేష్ అన్న గారు స్వాగతం సుస్వాగతం. మన మండల యూత్ జనరల్ సెక్రటరీ బాలు గారికి స్వాగతం సుస్వాగతం. యూత్ ప్రెసిడెంట్ కనకరాజు గారికి స్వాగతం సుస్వాగతం. మధురై కార్పొరేషన్ డైరెక్టర్ మణి గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేసుకుంటూ అందరూ సైడ్గా ఉండేవాళ్ళు ప్లీజ్ కూర్చోండా, లేదా సైడ్లో కూర్చోండా. అన్నా శివ కదిరేపు గారు కూర్చోండా. ఇప్పుడు మేడం గారు వస్తున్నారు. కూర్చోండా. ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేస్తున్న మన నారా పూనమ్మ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన కాణిపాకం బోర్డు మెంబర్ వసంతం గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన వేపూరు గ్రామానికి వచ్చేసినటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా బోనమ్మ గారికి మన గ్రామ పంచాయతీ తరఫున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంకు హాజరైనటువంటి మన బోనమ్మ గారికి స్వాగతం సుస్వాగతం.
స్వాగతం, సుస్వాగతం. సైడ్ 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 ప్లీజ్. టెంపుల్ సైడ్. అందరూ కూర్చోండి సైలెంట్గా. అందరూ మీ ప్లేస్లో కూర్చోండి. సార్ అందరూ దయచేసి అందరూ సెటిల్ అవ్వండి, కూర్చోండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. వెనుకున్న వాళ్ళందరికీ కూడా మన మేడం గారు కనిపించాలి. మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వేపూర్లో మన నందమూరి తారక రామారావు గారి సతీమణి, మన ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, నందమూరి తారక రామారావు గారి అమ్మాయి శ్రీ భువనేశ్వరి గారు విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రియమైన ప్రజలందరూ ఎవరికి వాళ్ళు ఎక్కడ ప్లేస్లో కూర్చొని సెటిల్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కలసాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి కింద కూర్చోండి. మా కలసాలు పెట్టుకునే వాళ్ళందరూ దయచేసి కింద కూర్చోండి. ఎవరు నిలబడద్దండి, నిలబడితే మేడం గారు కనిపించరు. దయచేసి అందరూ సెటిల్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈ వేపూరు గ్రామంలో అద్భుతంగా మహిళల యొక్క దీంతో చాలా గొప్పగా జరుగుతూ ఉంది. అనుకున్న షెడ్యూల్ కంటే కూడా గంట లేట్గా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి నాయకులందరూ అన్నిదా భావించద్దండి. మన మండల ప్రెసిడెంట్ రాజగోపాల్ గారికి విన్నపం ఏమంటే దయచేసి ఒక ఇద్దరు లేదంటే ముగ్గురితో ముగించి మేడం గారికి ప్రసంగించాల్సిందిగా మీరు అవకాశం ఇవ్వాలి. ఇక టైం తక్కువ ఉంది కాబట్టి యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇంకొకరికి మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువ మందిని అవకాశం ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైలెంట్ ప్లీజ్. అక్క కూర్చోండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా స్థానిక యూనిట్ ఇన్ఛార్జు లీలా వెంకటేష్ గారిని మాట్లాడుకుంటున్నాం. మన వేపూరు గ్రామానికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డ, మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు గారి భార్య భువనేశ్వరమ్మ గారు వచ్చినందుకు వారికి పాదవందనాలు. అందరూ మన గ్రామస్తులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం. థ్యాంక్ యూనా. అదేవిధంగా స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జు హైదరాబాద్ గారు 2 నిమిషాలు మాట్లాడి కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. చాలామంది మహిళలు వచ్చినారు. మహిళలకి నమస్కారాలు. మన ప్రియతమ నాయకులు, మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భార్య భువనేశ్వరి అమ్మగారికి చేతులు జోడించి నమస్కారం తెలుపుకుంటూ ఉన్నా. ఎందుకంటే మా గ్రామానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా మన విలేజ్లో ఏది చేసి ఉన్నా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే చేసినారు. కాబట్టి వాళ్ళ భార్య ఈరోజు వచ్చినారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా 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 ఆనందంగా ఉంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ హైదర్ గారు. ఇప్పుడు మన మండల మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సాంబశివ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రపంచ రాజకీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మేడం గారు మన కుప్పం మండలం వేపూరు గ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, ఎక్కువ మంది మహిళా సోదరిమణులు వచ్చినారు కాబట్టి మేడం గారు ఎక్కువగా మాట్లాడతారు. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సభ్యత్వం ఉన్నటువంటి ఒక పార్టీ, మహిళా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలియజేసుకుంటూ, మహిళా సోదరిమణుల కోసం ఈ పార్టీ అనేకమైనటువంటి సేవలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండే విషయం మీకు అంతా కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మహిళా యూనివర్సిటీ కానీ, మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కానీ, లోకల్ బాడీలో 23% రిజర్వేషన్ ఆ రోజు ఎన్టీ రామారావు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు 33% దాన్ని పెంచినారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
24%కి 10% తగ్గించి ఆ రోజు ఏ విధంగా మహిళలకు మోసం చేసినారనేది ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ విధంగా మహిళల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీని తెలియజేసుకుంటూ, ఈరోజు మేడం గారు ఎక్కువగా మాట్లాడతారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై బూనమ్మ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పీకే ముడా చైర్మన్ డాక్టర్ సురేష్ సార్ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. మా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మన అందరికీ తల్లి నారా భువనేశ్వరి గారికి, వేదిక కింద ఉన్న వేపూర్ మిట్టపల్లి గ్రామ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమ్మ, మీరు చాలా మీటింగులు చూసుంటారు, చూసారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరికి వచ్చారు కదా, ఎంతోమంది ఎన్నోసార్లు మీటింగ్ పెట్టారు. మీ లీలా వెంకటేష్ గారు పెట్టారు. ఆ మీటింగులకి ఈ మీటింగులకి ఒక తేడా ఉంది. ఏం చెప్పండి? అది మీరు చెప్పకూడదు, మహిళలు చెప్పాలా. ఏ మీటింగ్ తేడా చెప్పండి? ఆ మీటింగ్లో అంతా మగవాళ్ళే ఉంటారు, అవునా? అంతా ఫుల్గా మగవాళ్ళతో నిండిపోయి ఉంటుంది. కానీ ఈ మీటింగ్లో ఎవరు ఎక్కువ ఉన్నారు? మహిళలు ఎక్కువ ఉన్నారు. స్టేజ్ మీద మహిళలు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా చూసారా? లేదు కదా. మనకు స్వాతంత్రం 40 ఏళ్ళు వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన తర్వాత మన అందరికీ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అంటే మనందరం మన కాళ్ళ మీద నిలబడ్డాం. కానీ నారా భువనమ్మ ఈ ఊరికి వచ్చిన, మన కుప్పం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మాత్రమే మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు చూస్తే మీరు మహిళలు పైన కూర్చున్నారు, మీ లీలా వెంకటేష్ గారు కింద కూర్చున్నారు. మహిళలు పైన కూర్చున్నారు, మీ చలపతి గారు, మంజునాథ్ గారు, హైదరాబాద్ గారు కింద కూర్చున్నారు. అది నారా భువనేశ్వరి గారు అంటే. ఈ రోజు నుంచి ఈ కుప్పం నియోజకవర్గం మీదే రాజ్యం. మేడం ఉన్నంత వరకు మహిళలదే రాజ్యం, అవునా కాదా? మరి ఈరోజు మీరందరూ హ్యాపీగా ఉన్నారా? మేడం ఇక్కడ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా మహిళలందరినీ మహారాలను చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఊరి పెద్ద పార్టీ సీనియర్ నాయకులు రఘుపతి గారు స్వాగతం, సుస్వాగతం తెలుసుకుంటూ ఇప్పుడు మన పిఎస్ఎం సార్ గారు మాట్లాడుకోరుచున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారి సతీమణి మన నారా భువనమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం తెలుసుకుంటూ పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మేడం గారు ప్రసంగించవలసి కోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన వేపూరు మట్టిపల్లి గ్రామ ప్రజలకి, ఎస్పెషలీ మహిళలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే నేను మీ గ్రామంకి వచ్చేటప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు శ్రీ పుట్టియప్పన్ గారి వాళ్ళ ఇంట్లో ఆగి వచ్చాను. దురదృష్టం కారణంగా ఆయన ట్రాక్టర్ నుంచి కింద పడి ఆయన పోయారు. అట్లానే ఆయనకి 3 పిల్లలు. కానీ ఒకటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు బాధాకరం విషయం అంటే, వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ గ్రామంలో అయినా ఎప్పుడైనా నీరు అవసరమైనప్పుడు ఆయన ఆ గ్రామానికి ఆయన ట్రాక్టర్ ద్వారా నీళ్లు అందించేవారు. అదే కాకుండా మన తెలుగుదేశంకి ఒక్క కార్యకర్త లేడు. అది మనం చాలా బాధాకరమైన విషయం.
తెలుగుదేశం కార్యకర్తలంటే అదే మన తెలుగుదేశానికి వెన్నుపూస లాంటి వాళ్ళు మన కార్యకర్తలు. అది మీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ అవసరం కోసం ఉండటం, వెళ్ళిపోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవి చాలా చూసాం మన కళ్ళతో. కానీ ఎప్పుడు మన కార్యకర్తలు వాళ్ళ అవసరం ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ జెండా ఎప్పుడు పైన ఉండాలని ఆ కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీని, జెండాని ముందుకు మోసి తీసుకెళ్ళిన వాళ్ళు మన కార్యకర్తలు. అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ అంటే. ఇతర పార్టీలో కూడా అట్లాంటి కార్యకర్తలు లేరు మన వేరే పార్టీలో. అది మీకు తెలియజేయదలుచుకున్నాను. అట్లానే ఇవాళ ఈ మీటింగ్కి అడుగు పెట్టేటప్పుడు ఒక పాట విన్నాను, తెలుగుదేశం పాట, మన పార్టీ పాట. ఆ పాటే మొదటి ప్రోగ్రాంలో, నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను అడుగు పెట్టినప్పుడు ఆ పాట మొదలైంది. అదే గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోను ఆ కార్యక్రమం. అది మొదటి కార్యక్రమం, మొదటిసారి నా జీవితంలో పబ్లిక్గా బయటికి రావటం. అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం, మన నాయకుడి కోసం నేను బయటకు వచ్చింది. ఆ సమయంలో మహిళలు అందరూ నా కోసం కూర్చున్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు లేట్ అయినా కూడా నా కోసం కూర్చుని వేచి ఉన్నారు. అది ఇవాళ ఈ కార్యక్రమంలో అడుగుపెట్టినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మళ్ళీ నేను చెప్తాను, మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపిస్తే చాలు, ఒక నాయకుడు రెడీగా ఉంటారు మన కార్యకర్తలు. వాళ్ళ జీవితం కూడా లెక్క పెట్టకుండా ఆ నాయకుడు పిలిపించారా, ఇది చెయ్యాలా అంటే లీడర్లన్నా కొంచెం వెనకాల ఆడుతారు. కానీ మన కార్యకర్తలు ఎప్పుడు ముందుండి ఆయన అనుకున్న ప్రోగ్రాం కానీ ఆయన ఏమో ఆలోచన ముందుకు తీసుకెళ్లేది మన కార్యకర్తలు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, నేను ఒక ఆఫీస్ నడుపుతాను, నేను పైన కూర్చుంటాను, పైన కూర్చుని ఆర్డర్లు ఇస్తాను. కానీ అది నా ఒక్క వల్ల కాదు. కానీ అది ముందుకి తీసుకెళ్ళేది నా కింద నాతో పాటు పనిచేసే ఆ కొలీగ్స్ అనండి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనండి. అట్లానే గత 5 ఏళ్ళు మీ తెలుగుదేశం పార్టీ కానీ, మన పార్టీ కానీ, మన తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఇబ్బందులు లీడర్లు ఎదుర్కొన్నారు, కేసులు వేశారు. దానికంటే ఎక్కువ మన కార్యకర్తలు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేశారు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అట్లానే 57 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు అప్పుడు కూడా మన కార్యకర్తలు, మీరు మహిళలు ఎప్పుడు బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చే వరకు ఒక ఉద్యమం లాగా మీరందరూ పోరాడారు. దానికి జోహారు మీ అందరికీ, ఎస్పెషల్లీ మహిళలకి. అప్పుడు కూడా నన్ను ముందుకి నడిపించింది ఆ నిజం గెలవాలనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ధైర్యం ఇచ్చింది మన కార్యకర్తలే. వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే లోకేష్ కూడా, ఆయన కూడా ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా సంక్షేమ ప్రోగ్రాంలు కానీ ఏమి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి, అట్లానే ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కార్యకర్తలు తీసుకు వచ్చిన ఘనత అది లోకేష్కే దక్కుతుంది.
అట్లానే దాని తర్వాత మీరందరూ చూశారు, గత 5 సంవత్సరాలు మనందరం యావత్ ఆంధ్రప్రదేశ్లో మనమందరం ఏమయ్యాము. అది పైన 5 6 వాళ్ళు పొట్ట నింపుకున్నారు. ఆ గత 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రజలు చాలా అవమానాలు పడ్డారు. వాళ్ళ కుటుంబం ఏమైనా వాళ్ళకి లెక్క లేకుండా వాళ్ళు ముందుకెళ్ళారు. తర్వాత అదే కాకుండా మన ప్రభుత్వం ఖజానాలో ₹1 మిగిలించకుండా స్వాహా చేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ ఖాళీ ఖజానా ఆయనకిచ్చారు. అది కూడా లెక్క పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన 6 పథకాలు ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసా ఆ 6 పథకాలు ఏంటో? చెప్పండి, మీ అందరికి తెలియాలి. మీ చేతికి కూడా అందుతుందా లేదా? మహిళలు చెప్పండి అమ్మా. మీరు ధైర్యం చేసి నుంచోవాలి. మీరు వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు, వాళ్ళకంటే ఎక్కువ మీరు మాట్లాడాలి. సూపర్ 6 అనే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారా లేదా ప్రజలకి అందరికీ? సరే, ఎన్టీఆర్ భరోసా అది గుర్తుందా మీకు? ఎన్టీఆర్ భరోసా ద్వారా 422 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే దీపం పథకం కింద మీకు గ్యాస్ బండ్లు అందుతున్నాయా లేవా? అందుతుందా? దానికి 1400 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. అట్లానే తల్లికి వందనం, అది చాలా గొప్పమైన ప్రోగ్రాం పథకం. మీకు అందుతుందా లేదా? తల్లులు చెప్పండి. మీ పిల్లలకి కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మన నాయకుడు తల్లి కోసం ఆ పథకం ముందుకు తీసుకొచ్చారు. అందుతుందా లేదా? మీరే చెప్పాలి. చేతులు ఎత్తండి. దానికి 42.10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని ద్వారా 32,973 మంది ఈ పథకాన్ని అందుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అట్లానే స్త్రీ శక్తి, దాని ద్వారా 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణం. మీ అందరూ వెళ్తున్నారా? ఫ్రీ బస్ ప్రయాణం. అదొకటి. తర్వాత అన్నదాత సుఖీభవ, దాని ద్వారా 67 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన ప్రభుత్వానికి. అట్లానే అన్నా క్యాంటీన్, మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ గురించి. ఎక్కడ ఆకలి అనేది మనం చూడకూడదు, ప్రజలు ఆకలితో వాళ్ళు మరణించకూడదు. దేహి అనే ఒక ఇంటికి వాళ్ళు చెయ్యి జాపకూడదనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. ఆ పథకాలన్నీ మీరందరూ గుర్తించి మీ గ్రామం అంతా ఏకమయ్యి మీ గ్రామం భవిష్యత్తు కోసం మీరందరూ ఆలోచించాలి. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశ్లో మారుమూరున్న గ్రామాల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలని ఆ తెలివితో ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి లీడర్కి, నాయకుడికి మీరందరూ చెయ్యి కలిపి ఆయన్ని ప్రోత్సహించి మేము ఉన్నాం మీతో పాటు అనే ఆ ప్రోత్సాహం మీ నుంచి ఆయనకి చూపించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మన గ్రామానికి, మా వేపూరి మట్టిపల్లి గ్రామానికి, ఈ పంచాయతీకి 52 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు గోకులంకి 17 షెడ్లు గ్రాంట్ అయింది. అట్లానే ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా 150 ఇళ్లలు మంజూరు చేశారు. ఎన్టీఆర్
సుజలా ద్వారా 3 వాటర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అట్లానే వేపూరి మట్టిపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులకి భవనాలు మంజూరు చేశారు. వేపూరి నుండి తిమ్మాపురం మట్టిపల్లి మల్లనూరు వరకు బీటీ రోడ్లు వేశారు. అట్లానే త్రాగే నీరు కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. అట్లానే ఇక్కడ తల్లికి వందనం ద్వారా 700 మందికి 1,05,00,000 రూపాయలు అందుతాంది. అట్లానే పెన్షన్ను 527 మందికి అందుతాంది. అవునా కాదా? మీరందరూ అవునా కాదా అని చెప్పాలి. మీరందరు చెప్పట్లేదా? మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే బెదిరించి నోరు ఇప్పబాకండి. నోరు ఇప్పారంటే ఊరుకోనని మీ మొగాళ్ళు ఏమని అన్నారా? అట్లానే శ్రీరాముల దేవస్థానానికి 20 లక్షల రూపాయలు కూడా మంజూరైంది. మీకు అది కూడా మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు దేవాలయాలంటే గుర్తుకొచ్చింది. ఎట్లా గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకత్వంలో మన హిందూ సాంప్రదాయాన్ని, మన దేవాలయాల్ని ఎట్లా వాళ్ళు నాశనం చేశారు. దేవుళ్ళని ఊరేగించే రథాలని కూడా వాళ్ళు కాల్ చేసేశారు. అప్పుడు నోరిప్పేవారు ఎవరూ లేరు. నోరిప్పితే మీరు ఉంటారో లేదో మీకే తెలియదు. ఆ భయంతో మనందరం బ్రతికాం. మనందరికీ ఇప్పుడు స్వాతంత్రం అనేది దక్కింది. అది మీరు దుర్వినియోగం చేసుకోకుండా మీ అవసరం కోసం, మీ కుటుంబ అవసరం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. ఈసారి ఎస్పెషలీ మన మహిళలకి డ్వాక్రా మహిళా గ్రూప్సే కాదు, ఆ పథకాల్లో P4 అనేది ఉంది. మీరందరూ దాన్ని వాడుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అది కోరుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ తీసుకొచ్చింది ప్రజల కోసం, మహిళల కోసం. మరొక్కసారి ఈ సభ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన మహిళల ప్రతి ఒక్కరికి లేట్ అయినా చాలు ఓర్పుగా మీరందరు నా కోసం కూర్చున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మన కుప్పం మండలంలో దాదాపు 105 గ్రూపులకి దాదాపు 6,80,70,000 మంజూరైంది మేడం. వాళ్ళకి మీ ఆధ్వర్యంలో చెక్ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుచున్నాం మేడం. అదేవిధంగా మేడం గణేష్ చెప్పాలి మేడం. చైర్ మేడం, స్ట్రేట్ చైర్. లేడీస్ అన్నా సైడ్ రండి మీరు. ఇప్పుడు అందరూ సైడ్ వస్తే మేడం అందరికి చెక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి జెంట్స్ సైడ్ రావాలి కూర్చున్నాం. సైడ్ రండి. అక్కడ ఇసుకుతారు. అన్నా సైడ్ రా. 1 by 1 ఇవ్వాలి అన్నా. అన్నా లైన్లో వాళ్ళు కూర్చున్నామన్నా వాళ్ళంతే. అన్నా లీలా వెంకటేశ్వరం, కనకరాజు సైడ్ రాడా. తోసుకోండి ఎట్లా. శాంక్షన్ అయ్యేదప్పా. ನಾಳೆ JCB ಕೊಡ್ತೀನಿ ಅಮೌಂಟು. ನಾಳೆ JCB ಹಾಂ ನಾಳೆ ಮಟ್ಟಿ ರೋಡು ನಾಳೆ JCB ಬಿಲ್ ಕೊಡ್ತೀನಿ.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.